క్లోజ్ చేసి డోర్లు పెట్టేసి ఆ పక్క క్లోజ్ చేసేసి దీంట్లో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంటర్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నీట్ 350 టోటల్ స్ట్రెంత్ అలా 350 వినయ్ కొంచెం ఉండేది 800 కానీ కొంచెం క్వాలిటీ లేదా క్వాలిటీ క్వాలిటీ డమ్ చేసుకుంటే అందుకని 350 అట్లా ఫిక్స్ అయిపోయి రూమ్కి 40-50 అనుకున్నాను. 10 రూమ్లు ఉన్నాయంటే 500 హైలైట్ చేస్తారండి. పాప ఏ కొత్త కోర్టులో 574 మార్క్స్ గవర్నమెంట్ బస్సే పెట్టేస్తాము లేదా హాస్టల్లో ఓన్లీ 25 మంది అమ్మాయిలు సరిపోయి బస్సులు వెళ్తున్నాయి చౌడేపల్లి, అందుకని అక్కడ పెట్టలేదు. చౌడేపల్లి హలో మేము బ్రో బాబు స్టిక్కర్ కొంచెం సార్ వన్ సార్ కరెక్ట్గా ముద్ర మంచిదే కదా గంగారం బాగా చదువుకో
రండి ఇట్లా నూరు డ్రై ఫ్రూట్స్ తింటారని అవే తెప్పించి నేను చెప్పినా కదా మీరు ఉండేటప్పుడు నా దగ్గర అన్ని చేసేసుకుంది ఇప్పుడైతే మీరు ఏమనుకుంటే అది నడుస్తుంది చేసుకోండి మళ్ళా పరిస్థితులు ఈరోజు పలమనేరు పట్టణ ప్రాంతంలో సాయి కిషోర్ జూనియర్ కాలేజీ అన్ని హంగులతో కూడా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఒక అనుభవం ఉండేటువంటి యువకులు ఈరోజు అటు ఎన్పిఎస్ స్కూల్ నుంచి ఇటుపక్క సాయి కిషోర్ జూనియర్ కాలేజీ వరకు గతంలో ఉన్నటువంటి అనుభవంతో బ్రహ్మాండంగా కూడా మంచి అట్మాస్ఫియర్లో మంచి బిల్డింగ్ ఫెసిలిటీస్తో అన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి కెమిస్ట్రీకి కావాల్సినటువంటి ల్యాబ్స్తో కూడా అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి టీచింగ్ స్టాఫ్తో కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం అంటే పూజా కార్యక్రమం చేసుకొని లాంఛనంగా ప్రారంభించుకోవడం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల అంటే పలమనేరు నియోజకవర్గంలో రూరల్ పరిధిలో ఉండేటువంటి విద్యార్థులకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి కుటుంబాలకు నేరుగా రావడానికి వాళ్ళకి బస్ సౌకర్యం కూడా తీసుకొచ్చి ఇక్కడనే అమ్మాయిలకు హాస్టల్ ఫెసిలిటీ కూడా బయట నుంచి ఉండే అమ్మాయిలు దూరం నుంచి రావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇదే ప్రిమిసెస్లో లోపలనే అమ్మాయిలకు సంబంధించినటువంటి హాస్టల్ ఫెసిలిటీతో కూడా ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రూరల్ పరిధిలో ఉండేటువంటి అందరికీ కూడా విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ యువకులుగా వీళ్ళు స్థాపించారు కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మంచి టీచింగ్ స్టాఫ్ ఉంది కాబట్టి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వగలరనేటువంటి నమ్మకం కూడా ఈరోజు గత అనుభవంలో ఎందుకంటే ఇదివరకు వాళ్ళు రన్ చేసినటువంటి స్కూల్స్ ద్వారా ఉండే అనుభవంలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారని అనుకుంటున్నాం. మంచి ప్రిమిసెస్లో ఈ కాలేజీ బాగా ఎదగాలని ఈ ప్రాంతం మొత్తం కూడా ఉండేటువంటి విద్యార్థులకి అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళ విద్యాభివృద్ధికి భవిష్యత్ తరాలు తీర్చిదిద్దడంలో వీళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఇదే విధంగా అంచెలంచెలుగా ఇంకా బాగా ఎదగాల. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇక్కడ మనకు టెక్నికల్ కోర్సెస్ కానీ రకరకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ ప్రభుత్వం నుంచి ఈరోజు చాలా అవకాశాలు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా అందిపుచ్చుకొని ప్రభుత్వ పరంగా ఇంకా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వీళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో ముందు నుంచి చేశారో ఆ గ్రూప్లో ఉండేటువంటి వారందరూ ఆ ఇన్స్టిట్యూషన్స్ను ఇంకా పెంచి ఈ ప్రాంతానికి లబ్ధి చేకూర్చాలని చెప్పి నేను వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకున్నా. ఇది ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా ఎందుకంటే మన గవర్నమెంట్కి సంబంధించి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఉన్నాయి. ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈ ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రాంతానికి ఇంకా బాగా ఉపయోగపడే విధంగా వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ భగవంతుడు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ను బాగా మంచి ఎత్తుకు తీసుకెళ్ళి బాగా ఇంకా పెరిగి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.
మంచిదే కదా.